గుడిలో చేసే ప్రతి పని కూడా దాంట్లో ఒక సైన్స్ ఉందని నేను చాలాసార్లు చెప్పాను. ఇవాళ వాకింగ్ అంటే ప్రదక్షిణాల గురించి, చేస్తే వచ్చే పుణ్యాల గురించి చెప్తాను. మన సైన్స్ ఏంటంటే, మన గుడిలో చేసే ప్రతి పనికి సైన్స్ ఉందని చాలాసార్లు మనం అనుకుంటున్నాం, కానీ మూర్ఖులకి తెలియదు అది. ఈ మూర్ఖులకి తెలియకపోగా నాస్తికులు అనే పేరుతో పిల్లల్ని కూడా, ఈ న్యూ జనరేషన్ కూడా వాళ్ళు ఇబ్బంది పెడతా, అబద్ధాలు చెప్తా, నేను డాక్టర్ని, నేను చెప్తున్నాను గుళ్ళో ఏమీ లేదు, రాయిని పూజించమాకండి చెప్తా ఉంటారు. చూడండి, ఆఖరికి ప్రదక్షిణాలు కూడా 3 ప్రదక్షిణాలు చేయాలి, 101 ప్రదక్షిణాలు చేయాలి అని ఎందుకు చెప్తున్నారంటే, మనం తినేసిన తర్వాత బాగా అరగకుండా ఉండిద్ది, కొనుక్కుంటున్నాం. ఇది ఆలోచించి పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితమే జనం గుడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇలా వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేస్తే ప్రదక్షిణాల రూపంలో వాళ్ళకి మంచి జరుగుతుంది, తిన్నది అరిగిద్ది, కాళ్ళల్లో, ఒంట్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా ఇది రికవర్ అవుతాయి అని మెయిన్ ఇక్కడ ఉద్దేశం. సో ఇవాళ ఈ వాకింగ్ గురించే కాబట్టి, ప్రదక్షిణాల గురించి కాబట్టి, మీరు కూడా వీలైనంత వరకు గుళ్ళకి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి, తప్పేమీ లేదు. మెయిన్ ఈ న్యూ జనరేషన్, కొత్త జనరేషన్, ఇప్పుడు ఈ పిల్లలు, ఈ నాస్తికులు మాటలు నమ్మమాకండి. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. నేను డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని అని చెప్పి, ఏదో ఒక వాడు ప్రొఫెషనల్లో నేను కలెక్టర్ అయ్యాను, నేను డాక్టర్ అయ్యాను, నేను దేవుడిని నమ్మకపోవడం వల్ల అయ్యాను అని చెప్పి సోచి చెప్తా ఉంటారు. కానీ వాడి పేరు మాత్రం మా దేవుడి పేరే ఉంటుంది, పేరు మార్చుకోడు. సో ఈ యదవ గురించి మనకు ఎందుకులే కానీ, ప్రదక్షిణాలు చేయండి 100%. ఈ గుళ్ళు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండిద్ది. ఇక్కడ చూసినా కూడా మీకు మొత్తం పాజిటివ్ ఎనర్జీ, మనకి ఎటు చూసినా పాజిటివ్ ఎనర్జీ ఉండిద్ది. మంత్రాలు చదువుతారు, వేద మంత్రాలు. మనకి ఇప్పుడు శతగోపురం వీటి వల్ల కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ, ఎందుకంటే అది డైరెక్ట్గా శతగోపురం పైన, గుడి పైన గోపురాలు ఇవన్నీ ఏంటంటే సైన్స్ పరంగా స్పేస్కి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటాయని అర్థం అనమాట. అందుకే మనం గుడికి వెళ్ళాలి. ఇంట్లో అయితే మనం తిరగం, సరి దండం పెట్టుకో. అందుకే గుడికి వెళ్ళి తిరిగి దండం పెట్టుకొని ఇలా వాకింగ్ కూడా చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఆ పాజిటివ్, మనలో నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మన ఆరా, మన పాజిటివ్ ఆరా పెరుగుతుంది. థ్యాంక్ యూ.